పాల్గొండి గారు. అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు. ఈ 16వ శాసనసభలో అడుగు పెట్టడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బాపట్ల, ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ సభ్యులు, మరి ముఖ్యంగా మంత్రివర్యులకి నమస్కారాలు. ముఖ్యంగా చీరాల ప్రజలు నన్ను ఈ అసెంబ్లీలో కూర్చున్నటువంటి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. నేను ఈ విషయంలో మీరు ఇచ్చినటువంటి దాని మీద ప్రశ్న వేయడానికి ఒకటే కారణం, పూర్తి విషయాలు రాధాకృష్ణ గారు మాట్లాడారు. నేను కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సూత్రధారులు, పాత్రధారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని చెబుతూ ఒక అవకాశం నాకు ఇవ్వాలి మీరు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంస పాలన మీద, దుర్మార్గమైనటువంటి పాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది వారికి తెలియదు అన్నట్టుగా, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వారు ఈ రోజున దేశంలోనూ రాష్ట్రంలోనూ అరుచుకున్నా దానికి సమాధానం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. వారు వారి యొక్క సలహాదారులు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకున్నారో, ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పాలన చేశారో అది వారు ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మీరు శాసనసభాపతిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటగా 1980-81లో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆ రోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని కలవడం జరిగింది. మొట్టమొదటి రాజకీయ నాయకులు మీరు. ఆ తర్వాత రాజకీయ గురువు అయినటువంటి స్వర్గీయ ఎర్రవనాయుడు గారికి కూడా వారికి కూడా నివాళులు అర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు, నమస్కారం. మల్లా శ్రీనివాసరావు గారు.